నమస్కారం. చిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం పేద ప్రజల కోసం వేలాది కోట్లు వెచ్చించి అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో అలసత్వాన్ని సహించేది లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలోని పలు రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధన ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందుగా బలగ హాస్పిటల్ రోడ్డులోని డిపోను పరిశీలించిన కాంతారావు అక్కడ స్టాక్ ఉన్నప్పటికీ అదనపు వస్తువులపైన గోధుమ పిండి, బెల్లం విక్రయించడంలో విఫలమవ్వడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా సరఫరా అధికారిని ఆదేశించారు. అనంతరం DCMS ఆధ్వర్యంలో నడుస్తున్న డిపోలను సందర్శించి నోటీస్ బోర్డులో వివరాలు ప్రదర్శించకపోవడం చట్టపరంగా తప్పని హెచ్చరించారు. న్యూ కాలనీలోని డిపో మూసివేయడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని, అంగన్వాడీలకు బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు డీలర్పై చర్యలకు ఆదేశించారు. శ్రీకాకుళం అర్బన్ పరిధిలోని గాజుల వీధి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన అక్కడ స్టాక్ రిజిస్టర్లను నిశితంగా పరిశీలించారు. అనంతరం PSNM పాఠశాల సందర్శనలో భాగంగా అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పర్యటనలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావుతో పాటు జిల్లా సరఫరా అధికారి, ICDS సిబ్బంది, రెవెన్యూ అధికారులు, పలు శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో క్రీడల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందివ్వాలని కేంద్ర క్రీడల మంత్రి మున్సుఖ్ మాండవీయను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి, మైదానాలు, క్రీడాకారుల వసతులు, క్రీడాకారులకు అందాల్సిన గౌరవాలకు సంబంధించి ప్రత్యేకంగా చర్చించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పాతినవలస రెవెన్యూ పరిధిలో ఉన్న 33 ఎకరాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి గురించి ఇందులో ప్రముఖంగా చర్చించారు. ఖేలో ఇండియా పథకం నుండి మరిన్ని నిధులు కేటాయింపులు చేసి త్వరితగతిన దీనిని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఇంకోవైపు శ్రీకాకుళం జిల్లా క్రీడల అధికారుల నుండి వెళ్లిన స్పోర్ట్స్ సెంటర్స్ ప్రతిపాదనను గుర్తు చేశారు. జిల్లాలో 10 ప్రాంతాలలో 15 క్రీడా అంశాలకు సంబంధించి క్రీడా వికాస్ కేంద్రాల అనుసంధానంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ సెంటర్స్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రామ్మోహన్ నాయుడు చెప్పిన అంశాలపై మాండవీయ సానుకూలంగా స్పందించారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటివి మారడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో, పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే
మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. జిల్లాలోని షెడ్యూల్ కులాల లబ్ధిదారులకు ఆర్థిక ఊరట కల్పిస్తూ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ పొన్కర్ తెలిపారు. ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి పథకాల కింద రుణాలు పొంది వడ్డీ భారంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం వడ్డీ మాఫీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 273 మంది లబ్ధిదారులకు సంబంధించి 180.70 లక్షల వడ్డీని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు. లబ్ధిదారులు తమ వంతుగా బకాయి ఉన్న అసలు మొత్తాన్ని ఏప్రిల్ 30, 2026లోగా చెల్లించి ఈ భారీ ఆర్థిక ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సానుకూలంగా పిలుపునిచ్చారు. వజ్రపకొత్తూరు మండలం దేవునల్తడ సముద్రంలో బోటు బోల్తా ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మత్స్యకారుడు గోపాలరావు మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. క్షేమంగా ఒడ్డుకు చేరిన 4 మత్స్యకారులకు పూర్తి వైద్య సదుపాయాలు అందిస్తున్నామని, వేట సమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వసతి గృహాల్లో నివసించే విద్యార్థుల భద్రత, రక్షణ, ఆరోగ్య విషయాల్లో ఎలాంటి రాజీ పడకూడదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో మంగళవారం ఆయన స్థానిక మిల్లు కూడలి వద్ద ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలోని గిరిజన బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడి వారి చదువు, ఆరోగ్యం, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని నివాస పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన విద్యార్థినులకు అందుతున్న ఆహార నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థినులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బాలికల భద్రతకు సంబంధించిన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే భయం లేకుండా అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఉచిత న్యాయ సేవలు పొందేందుకు న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించవచ్చునని తెలిపారు. విద్యార్థి దశ నుంచే తమ హక్కుల పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాది జీంద్ర ప్రసాద్, వసతి గృహ పర్యవేక్షకురాలు ఎస్ ప్రమీలారాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపకొత్తూరు మండలం దేవునల్తడ గ్రామానికి చెందిన మత్స్యకారుడు గోపాలరావు ప్రమాదవశాత్తు చేపల వేటకు వెళ్లి మృతి చెందడంతో ఆయన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో మృతుని కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఈ పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి 5 లక్షలు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు తప్పనిసరిగా భద్రతా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని మత్స్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కుటుంబంలోని పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి భరోసా ఇస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సాయం మంజూరు చేయడం వల్ల మృతుడి కుటుంబానికి తక్షణ భరోసా లభించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ను ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల సంక్షేమ వేదిక ప్రతినిధులు పి కోటేశ్వరరావు, పి రమేష్ల ఆధ్వర్యంలో డీలర్లు మర్యాదపూర్వకంగా కలుసుకుని డీలర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. రేషన్ షాప్ల ఆప్టిమైజేషన్ పేరుతో 2024 ఏప్రిల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపుగా 2728 రేషన్ షాపులను అప్పటి వరకు ఉన్న MLS పాయింట్ నుండి మరొక MLS పాయింట్కు మార్చారని, దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా రేషన్ షాపులు అప్పటి వరకు MLS పాయింట్కు ఉన్న దూరం కంటే మరింత దూరం ఉన్న MLS పాయింట్కు మార్చివేశారని, దీనివల్ల డీలర్లు సరుకులు తీసుకోవడానికి MLS పాయింట్లో బయోమెట్రిక్ చేయడానికి దాదాపుగా 50 నుండి 60 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని మంత్రికి వివరించారు. తమ విన్నపాన్ని పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై మంత్రి స్పందిస్తూ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసే వేళలో యూనియన్ నాయకులు ప్రగడ మన్మథరావు, కె మోహన్ దాత, జి కొండలరావు, ఎస్ ఆదిబాబు, ఆర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. 1985 నుంచి నందమూరి తారక రామారావు అభిమానిగా ఉంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన మెచ్చి రాజకీయాల్లోకి వచ్చానని, అప్పటి నుంచి అరసవెల్లి వాసులు తనకు అన్ని విధాలా అండగా ఉంటున్నారని, వారి రుణం తీర్చుకోలేనిదని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ మార్కెట్ వెండింగ్ కమిటీ సలహాదారు వంగటి రమణ అన్నారు. నగరంలోని అరసవెల్లిలోని ఆయన స్వగృహంలో వంగటి రమణ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు, అరసవెల్లి గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ నాయకత్వంలో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 60 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ముఖ్యంగా గత సంక్రాంతి సమయంలో డే నైట్ నుంచి 7 రోడ్ల కూడలి వరకు సెంటర్ డివైడింగ్ నిర్మాణం, పెద్దపాడు రోడ్డు విస్తరణ, కృష్ణా పార్క్ వద్ద
కల్వట నిర్మాణం, అరసవల్లి రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తింపును తేవడంతో పాటు శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 12 కోట్ల పనులు చేయించిన ఘనత ఎమ్మెల్యే శంకర్కి దక్కుతుందన్నారు. అరసవల్లిలో 18 లక్షలతో సీసీ రోడ్లు, 38 లక్షలతో పంప్ హౌస్ కాలనీల రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ వేడుకల్లో శ్రీకాకుళం నగర టీడీపీ అధ్యక్షులు పాండ్రంగి శంకర్, పాలవలస రాము, రాకేష్, పొన్నాడ రాంబాబు, ఆదిత్యతో పాటు అరసవల్లి గ్రామం మహిళలు పాల్గొని రమణకు దుస్తలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నడక ఆరోగ్యానికి మహా సాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. పేదలకు, అట్టడుగు వర్గాలకు న్యాయమైన న్యాయ సేవలు అందించడంలో ప్యానెల్ న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ప్యానెల్ న్యాయవాదులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు తమ విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలని, న్యాయం కోసం ఆశ్రయించిన వారికి నాణ్యమైన సేవలు అందించాలని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. ఏదైనా కేసు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంటే ఆ విషయాన్ని వెంటనే సంబంధిత కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. సమర్థవంతమైన న్యాయ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రతి కేసులోనూ బాధితులకు న్యాయం చేకూరడమే పరమావధిగా పనిచేయాలని స్పష్టం చేశారు. వివాదాల పరిష్కారంలో మధ్యవర్తుల పాత్రను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సమావేశంలో ప్యానెల్ న్యాయవాదులు, మధ్యవర్తులు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం పట్టణ పరిధిలో నూతన హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఏర్పడే ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై సంబంధిత శాఖ అధికారులతో జేఆర్పురం సిఐ ఎం అవతారం సోమవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా హైవే నిర్మాణ మార్గం, రహదారి ఇరువైపులా పరిశీలించారు.
హైవే నిర్మాణ పనుల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన ట్రాఫిక్ నియంత్రణ, మార్గ మార్పులు, భద్రతా చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. హైవే నిర్మాణ పనుల సమయంలో ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి ఎస్ఐ చిరంజీవి, ఆర్టీఓ గంగాధర్, ఎంఆర్ఓ శ్రీకిరణ్ కుమార్, ఎన్హెచ్ఏఐ ప్రతినిధులు మహేష్, విద్యుత్ శాఖ, ఆర్టీసీ శాఖతో పాటు ఇతర సంబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా అరసవిలి శ్రీ ఆదిత్య ఆలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ సౌటేంద్ర పొన్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కేఎన్విడివి ప్రసాద్ కు ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం, విఐపి దర్శనం, వికలాంగుల దర్శనాలకు వేరువేరుగా ప్రత్యేక క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుపతి దేవస్థానంలో మాదిరిగా స్వామివారిని పర్లాంగు దూరం నుంచే ప్రత్యక్షంగా దర్శించే విధంగా క్యూ లైన్, బారికేడ్లు నిర్మించాలని సూచించారు. క్యూ లైన్ల మధ్యలో కార్పెట్లు, షామియానాలు ఏర్పాటు చేసి రోలింగ్ మెస్లు, పైపులు, బారికేడ్లు పటిష్టంగా అమర్చాలని, తోపులాటకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రథసప్తమి సందర్భంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కు 80 రోడ్ల వద్ద హెచ్పి గ్యాస్ గోడౌన్ సమీపంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రథసప్తమి వేడుకల ఫెస్టివల్ స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి శోభారాణి, డిఎస్పీ వివేకానంద, సుడా ఈ సుగుణాకర్ రావు, శ్రీకాకుళం రూరల్ సిఐ పైడిప్ నాయుడు, ఎస్ఐ హరికృష్ణ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేరేడు పళ్ళతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. శరీరం ఆరోగ్యంగా, హైడ్రేటెడ్గా ఉండడానికి తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక రకాల పోషకాలు వీటిలో లభిస్తాయి. పండ్ల వినియోగం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు కూడా ఇలాంటి పండు. నేరేడు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B6, విటమిన్ ఏ సహా అనేక పోషకాలు, విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఈరోజు మనం నేరేడు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నారు. బ్లడ్ షుగర్ రోగులు చాలా ఓపికగా ఉండాలి. ఆహారం, పానీయాల నుండి జీవన శైలి వరకు మధుమేహ రోగులు సంయమనం పాటించాలి. తినడం, త్రాగడం ద్వారా చక్కెర నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు చాలా మేలు చేస్తుంది. నేరేడులో తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ కనిపిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు చర్మానికి చాలా మేలు చేస్తుంది. నేరేడును రెగ్యులర్గా తీసుకుంటే చర్మం గ్లో పెరుగుతుంది. జామున్లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ సి ఉన్నాయి. ఇది చర్మానికి మేలు చేస్తుంది. దీని ఉపయోగం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. జామున్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నేరేడులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది హృదయ స్పందనను సాధారణంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. నేరేడులో తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నేరేడులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని ఉపయోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని కారణంగా మీరు అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. నేరేడులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ నల్ల పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడడంలో సహాయపడతాయి. నేరేడు తీసుకోవడం ద్వారా శరీరం ఫిట్గా, ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా మాట.